Hello viewers, welcome to my channel Geek Reviews and IPL లో మ్యాచ్ నెంబర్ 4 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడే కంప్లీట్ అయింది అండ్ సంజు శాంసన్ స్క్వాడ్ అయిన పింక్ ఆర్మీ సక్సెస్ఫుల్ గా విన్ తో స్టార్ట్ చేశారు ఈ ఐపీఎల్ సీజన్ ని. స్కోర్ కార్డ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 193 రన్స్ కొట్టారు 20 ఓవర్స్ లో ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్ అండ్ దాన్ని చేస్తూ ఉన్న లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ వరకు పోరాడినా కూడా 20 రన్స్ డిఫరెన్స్ తో ఓడిపోయారు. లాస్ట్ కి దే మేనేజ్డ్ ఓన్లీ 173 రన్స్ ఇన్ ద ఎండ్. కానీ 20 రన్స్ డిఫరెన్స్ ఉన్నా కానీ మ్యాచ్ ఇంత వన్ సైడెడ్ గా లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు మంచి ఫైట్ బ్యాక్ ఇచ్చారు లక్నో సూపర్ జైంట్స్ టీమ్. సో ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వెంటనే. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్. సో దీనికి రీజన్ తను ఏం చెప్పాడంటే పిచ్ కొంచెం స్లో సైడ్ ఉంది. సో యాక్చువల్లీ బ్యాటింగ్ ఫీల్డింగ్ ఎనీథింగ్ దేవర్ ఓకే, కానీ కొంచెం పిచ్ స్లోయర్ సైడ్ ఉన్న కారణంగా మ్యాచ్ సాగే కొద్దీ ఇంకా స్లో అవుతుంది, సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కష్టం అవుతుంది అన్న రీజన్ తోటి బ్యాటింగ్ తీసుకున్నారు ఫస్ట్ బ్యాటింగ్. అండ్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళ ఓవర్సీస్ ప్లేయర్స్ కాంబినేషన్స్ ఎలా ఉందంటే రాజస్థాన్ రాయల్స్ ది ఏమి చేంజెస్ ఏం లేవు. సో no surprises. They have Josh Butler at the top, Hetmeyer for middle order and finishing, and Trent Bolt. సో లాస్ట్ ఇయర్ వాళ్ళు చాలా మ్యాచెస్ 3 ఓవర్సీస్ ప్లేయర్స్ తోనే ఆడారు, బట్ ఈసారి కూడా అలాగే స్టార్టింగ్ 11 ఆడారు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వాళ్ళు నాండ్రే బర్గర్ ని తీసుకున్నారు ఈ మ్యాచ్ లో, ఎందుకంటే బ్యాటింగ్ లో రౌమెన్ పవల్ అవసరం రాలేదు. ఒకవేళ స్టార్టింగ్ లో ఎక్కువ వికెట్స్ పడి తన బ్యాటింగ్ అవసరం అయి ఉంటే రౌమెన్ పవల్ టీంలోకి తీసుకునే వాళ్ళు, కానీ తన అవసరం రాలేదు బ్యాటింగ్ లో. సో కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా నాండ్రే బర్గర్ ని తీసుకున్నారు, సౌత్ ఆఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ని, అండ్ బౌలింగ్ ని కొంచెం బలపరుచుకున్నారు. అదే లక్నో సూపర్ జైంట్స్ కాంబినేషన్ చూస్తే అగైన్ సర్ప్రైజెస్ ఏం లేవు. క్వింటన్ డికాక్ ఉన్నాడు ఎట్ ద టాప్, నికోలస్ పూరాన్ ఉన్నాడు, మార్కస్ టోయినిస్ ఉన్నాడు, అండ్ బౌలర్ లో నవీన్ ఉల్ హక్ ఉన్నాడు. మేబీ వెస్టిండీస్ బౌలర్ షామార్ జోసెఫ్ ఉంటాడేమో అనుకున్నాం, కానీ ఎక్స్పీరియన్స్ వైపే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో నవీన్ ఉల్ హక్కే ఉన్నాడు టీంలో. సో ముందుగా పవర్ ప్లే స్కోర్ 54 రన్స్ కొట్టారు రాజస్థాన్ రాయల్స్. దే హ్యావ్ లాస్ట్ 2 వికెట్స్. ఇద్దరు ఓపెనర్లు దో మంచి స్టార్ట్ ఇచ్చినా కూడా కొంచెం ఫాస్ట్ గా ఆడాలని ట్రై చేస్తూ కొంచెం షార్ట్స్ కొట్టి అవుట్ అయిపోయారు జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్. దాని తర్వాత ఈసారి ఆర్ఆర్ ముందు నుంచి అనుకున్నట్టుగానే నెంబర్ 4 లో రియాన్ పరాగ్ కి తీసుకున్నారు, ఎందుకంటే దేవదత్ పడిక్కల్ ని వాళ్ళు ఆవేష్ ఖాన్ తో ట్రేడ్ చేసుకున్నారు లక్నో సూపర్ జైంట్స్ తో, వాళ్ళ ప్రీవియస్ సీజన్ లో నెంబర్ 4 బ్యాట్స్మెన్. సో ఈసారి రియాన్ పరాగ్ ని డొమెస్టిక్ ఫామ్ బాగా ఉందని చెప్పి ప్రమోట్ చేసుకున్నారు నెంబర్ 4 కి, అండ్ ఆ నమ్మకం నిలబెడుతూనే తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఈ రోజు. సో పవర్ ప్లే అయిన తర్వాత 10 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 89 ఫర్ 2 ఉంది. అందులో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు, 35 రన్స్ కొట్టారు ఆ 4 ఓవర్స్ లో సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్. కొన్ని మంచి షాట్స్ ఆడారు, రియాన్ పరాగ్ కూడా కొన్ని మంచి షాట్స్ ఆడారు. ఒక క్యాచ్ డ్రాప్ అయింది మిడిల్ లో, బట్ దాన్ని పక్కన పెడితే చాలా గుడ్ క్రికెట్. దే వర్ రొటేటింగ్ ద స్ట్రైక్ వెరీ క్లీన్లీ అండ్ ఇన్నింగ్స్ అలాగే ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. దీని తర్వాత 15 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 143 ఉంది. సో ఆల్మోస్ట్ 54 రన్స్ కొట్టారు. ఇక్కడ కొంచెం మంచి హిట్టింగ్ చేశారు ఇద్దరు. ఈ క్రమంలోనే హిట్టింగ్ చేస్తూ ఇంకా స్కోర్ ని యాక్సలరేట్ చేసే టైంలో రియాన్ పరాగ్ అవుట్ అయిపోయాడు 43 రన్స్ కి అవుట్ ఆఫ్ 29 బాల్స్. అగైన్ వెరీ గుడ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి, కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఇన్నింగ్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ అని చెప్పాలి, ఎందుకంటే రియాన్ పరాగ్ ఫెయిల్ అవుతూ వచ్చాడు లాస్ట్ 2 సీజన్స్ గా. సో ఈసారి అప్ ద ఆర్డర్ లో ముందుకు పంపించారు అండ్ కొంచెం నమ్మకం పెట్టుకున్నారు తన మీద, అండ్ తను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. తర్వాత సిమ్రన్ హెట్మైర్ వచ్చాడు, బట్ తను పెద్దగా ఏం కొట్టలేదు. సో లాస్ట్ 5 ఓవర్స్ లో వెళ్ళినట్టయితే సిమ్రాన్ హెట్మైర్ ముందే అవుట్ అయిపోయాడు, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ధ్రువ్ జురైల్ అండ్ సంజు శాంసన్ ఆడారు లాస్ట్ వరకు. దే హ్యావ్ యాడెడ్ ఓన్లీ 50 రన్స్ ఇన్ ద లాస్ట్ 5 ఓవర్స్. సో పిచ్ కి తగ్గట్టు చూస్తే 50 రన్స్ మంచి స్కోర్ అని చెప్పాలి. లాస్ట్ 5 ఓవర్స్ లో కొంచెం స్లో సైడ్ ఉంది కాబట్టి పిచ్, కానీ ఓన్లీ 3 వికెట్స్ లూజ్ అయ్యారు. 15 ఓవర్స్ కి మంచి ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి 50 రన్స్ తక్కువేమో, మేబీ ఏమన్నా తక్కువ రన్స్ కొట్టారేమో లాస్ట్ 5 ఓవర్స్ లో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ ఎట్ ద ఎండ్ చూస్తే చాలా క్రూషియల్ అయ్యాయి 50 రన్స్ కూడా. సో ఈ ఇన్నింగ్స్ లో కీ మూమెంట్స్ చూడాలంటే ఫస్ట్ ఇక్కడ యాక్సలేట్ చేయడానికి ఒక యష్ ఠాకూర్ వేసిన 9th ఓవర్ లో 3 సిక్సెస్ కొడతారు సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ కలిసి. అక్కడ నుంచి ఇన్నింగ్స్ కి మొమెంటం వచ్చింది. అప్పటి వరకు కొంచెం అలా 8 రన్ రేట్ తో అలా వెళ్తూ ఉన్న ఇన్నింగ్స్ ని వాళ్ళు సడన్ గా ఆ 3 సిక్సెస్ ఇట్ గేవ్ ఎ గుడ్ ఇంపెటస్ టు ద ఇన్నింగ్స్. సెకండ్ కీ మూమెంట్ చెప్పాలంటే రియాన్ పరాగ్ వికెట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఇంకా యాక్సలేట్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడే ఇద్దరు బ్యాట్స్మెన్స్, ఇంకా ఎక్కువ స్కోర్
కొడతారు అనుకునేలోపు రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. అండ్ తర్వాత వచ్చిన హెట్మైర్ కొద్దిగా మిడిల్ చేయలేకపోయాడు బాల్‌ని అండ్ అవుట్ అయిపోయాడు. సో, మళ్ళీ కొత్త బ్యాట్స్‌మెన్ వచ్చారు. సో, ఇదంతా అయ్యేలోపు కొంచెం ఓన్లీ 50 రన్స్ వచ్చాయి లాస్ట్ 5 ఓవర్స్‌కి నేను చెప్పినట్టు. సో, కొంచెం అదొక కీ మూమెంట్ అని చెప్పాలి. సో, ఈ ఇన్నింగ్స్‌లో కీ పర్ఫార్మర్స్ అగైన్ సంజు శాంసన్ అసలు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఐపీఎల్ స్టార్టింగ్ 2-3 మ్యాచెస్‌లో సంజు శాంసన్ హిస్టారిక్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఈస్ వెరీ గుడ్. సో, ఆ ట్రెడిషన్‌ని కంటిన్యూ చేస్తూ తను 82 రన్స్ కొట్టాడు 52 బాల్స్‌లోనే. లాస్ట్ వరకు ఉన్నాడు ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ నుంచి. సో, ఇట్ వాస్ ఎ వెరీ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు శాంసన్. అండ్ రియాన్ పరాగ్ ఆల్రెడీ చెప్పినట్టు 43 ఇట్ వాస్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఇన్నింగ్స్. ఫెయిల్యూర్స్ చెప్పాలంటే బట్లర్ నుంచి ఫస్ట్ బ్యాటింగ్ అంటే మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేసాం మనం. బట్ తను చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు. సో, బట్లర్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఈ మ్యాచ్‌లో. అండ్ బౌలింగ్‌లో స్లో పిచ్ అయినా కూడా యష్ ఠాకూర్ ఫాస్ట్ బౌలర్ ఎల్ఎస్‌జీకి చాలా ఎక్కువ రన్స్‌కి వెళ్ళాడు. ఆల్మోస్ట్ 3 ఓవర్స్‌లో 43 రన్స్ ఇచ్చాడు. సో, నేను చెప్పినట్టు ఒక ఓవర్‌లో 3 సిక్సెస్ కూడా పడ్డాయి. సో, తను ఈ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. సో, మొత్తానికి 193 రన్స్ కొట్టేశారు రాజస్థాన్ రాయల్స్. దీనికి రెస్పాన్స్‌గా బ్యాటింగ్‌కి వచ్చిన లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్‌మెన్ పవర్ ప్లేలోనే క్యూ కట్టారు పెవిలియన్‌కి. సో, దే హావ్ లాస్ట్ 3 వికెట్స్ ఆల్ ఫర్ సింగిల్ డిజిట్స్ ఓన్లీ. క్వింటన్ డికాక్ 4 రన్స్, దేవ్దత్ పడిక్కల్ డక్ అవుట్ అండ్ ఆయుష్ బదోని ఓన్లీ 1 రన్ కొట్టారు. సో, ఇక్కడే ఎల్ఎస్జీ వెనకబడిపోయింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ ఫుట్‌లోనే ఉంది. కానీ ఇక్కడ ప్రెషర్ బిల్డప్ అవ్వకుండా దీపక్ హుడా హిట్టింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 47 ఉంది. అందులో దీపక్ హుడా కొన్ని మంచి షాట్స్ కొట్టాడు మధ్యలో. దాని తర్వాత 10 ఓవర్స్ అయ్యేసరికి 76 ఉంది స్కోర్. అండ్ దీపక్ హుడా అవుట్ అయిపోయాడు మధ్యలో. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ అండ్ కేఎల్ రాహుల్ కలిసి స్లో అండ్ స్టడీగా ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. అండ్ ఇక్కడ 10th to 15th ఓవర్స్ మధ్యలో అయితే దే హ్యావ్ స్టార్టెడ్ హిట్టింగ్. ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే 58 రన్స్ కొట్టారు ఈ 5 ఓవర్స్‌లో. సో, ఆల్మోస్ట్ మ్యాచ్ వెళ్ళిపోతుందేమో రాయల్స్ చేతిలో నుంచి అన్నట్లు అనిపించింది. ఇంకా లాస్ట్ 5 ఓవర్స్‌కి 60 రన్స్ టార్గెట్ ఉంది. అండ్ ఇద్దరు ఫామ్‌లో ఉన్నారు. ఇంకా స్టోయినిస్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. సో, కొంచెం మ్యాచ్ ఎల్ఎస్జీ వైపు వెళ్తుంది అనుకునే లోపు బౌలింగ్‌కి వచ్చాడు సందీప్ శర్మ. అండ్ డెత్‌లో వచ్చాడు. తను ఈసారి ఓపెనింగ్‌లో బౌలింగ్ వేయలేదు. అండ్ వెరీ వెరీ గుడ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సందీప్ శర్మ. నిజం చెప్పాలంటే మ్యాచ్‌ని ఆర్ఆర్ వైపు టర్న్ చేసింది తనే ఇన్నింగ్స్‌లో. సో, ఈ 5 ఓవర్స్‌లో ఏం జరిగిందంటే దే మేనేజ్డ్ ఓన్లీ 41 రన్స్ ఆ 60 రన్స్‌లో. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద రీజన్ ఈ సందీప్ శర్మ అగైన్. కేఎల్ రాహుల్ ఇమ్మీడియట్‌గా ఇక్కడ అవుట్ అయిపోయాడు 16th ఓవర్‌లో ఈ స్టేజ్ దాటిన వెంటనే. అండ్ స్టోయినిస్ ఏమీ పెద్దగా రన్స్ యాడ్ చేయలేకపోయాడు. నికోలస్ పూరన్ లాస్ట్ వరకు ట్రై చేశాడు కానీ ఇట్ వాజ్ ఆస్కింగ్ రేట్ వాజ్ టూ మచ్. అండ్ తన టీంకి విన్ అందించలేకపోయాడు ఈ మ్యాచ్‌లో. కృణాల్ పాండే వచ్చినా కూడా తను కూడా కనెక్ట్ చేయలేకపోయాడు బాల్‌ని స్వీట్‌గా. సో, లక్నో సూపర్ జైంట్స్ 20 రన్స్‌తో ఓడిపోయింది ఆల్మోస్ట్. కీ మూమెంట్స్ చెప్పాలంటే డెఫినెట్లీ పవర్ ప్లేలో వికెట్స్. అక్కడ నుంచి ఎల్ఎస్జీ ఫుట్లో పడిపోయింది, బ్యాక్ ఫుట్లో స్టార్టింగ్ నుంచే. సో, దే వర్ ఆల్వేస్ లైక్ చేజింగ్ ద గేమ్. అక్కడ నుంచి కొంచెం క్యాచప్ గేమ్ ఆడుతూ వచ్చారు. దాని తర్వాత చెప్పాలంటే కేఎల్ రాహుల్ వికెట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చెప్పినట్టు మేబీ గెలిచేస్తారేమో లక్నో సూపర్ జైంట్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చహాల్ని బాగా కొడుతున్నారు, అశ్విన్ని కూడా హిట్ చేస్తున్నారు. సో, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కాబట్టి లెగ్ స్పిన్నర్ అండ్ ఆఫ్ స్పిన్నర్ ఇద్దరిని ట్యాకిల్ చేయగలిగే కెపాసిటీ ఉంది మిడిల్లో. అండ్ ఎక్స్పీరియన్స్డ్ బ్యాటర్స్ ఆల్సో. సో, మ్యాచ్ ఏమన్నా కొట్టేస్తారేమో అన్న టైంలో కేఎల్ రాహుల్ అవుట్ అయిపోయాడు. అండ్ అక్కడ నుంచి కంప్లీట్లీ డౌన్ఫాల్. సందీప్ శర్మ ఇంకో 2 గుడ్ ఓవర్స్ వేసాడు. అండ్ నికోలస్ పూరన్ అసలు హిట్ చేయనివ్వలేదు. సో, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సందీప్ శర్మ. సో, ఈ మ్యాచ్‌లో ఈ ఇన్నింగ్స్‌లో కీ పర్ఫార్మెన్స్ చూడాలంటే నికోలస్ పూరన్ అండ్ కేఎల్ రాహుల్ వాళ్ళ వల్లే లాస్ట్ వరకు ఉంది కంటెన్షన్‌లో లక్నో సూపర్ జైంట్స్. అండ్ ఫెయిల్యూర్స్ చెప్పాలంటే 2 కీ బ్యాట్స్‌మెన్, ఓవర్సీస్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అండ్ మార్కస్ స్టోయినిస్. క్వింటన్ డికాక్ అన్‌ఫార్చునేట్ లెగ్ సైడ్ ఒక పికప్ షాట్, ఫ్లిక్ షాట్ లాగా ఆడాడు. ఓన్లీ డీప్‌లో 1 ఫీల్డర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళింది అది ఫస్ట్ ఓవర్‌లో. కొంచెం బ్యాడ్ లక్ అని చెప్పాలి. బట్ ఎగ్జిక్యూషన్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఆ షాట్ నేరుగా 6 కొట్టుండొచ్చు యాక్చువల్లీ కరెక్ట్‌గా కనెక్ట్ చేసుంటే. అండ్ స్టోయినిస్ లాస్ట్‌లో వచ్చాడు. ఫినిషింగ్ కోసమే పెట్టుకున్నారు స్టోయినిస్‌ని టీంలో బౌలింగ్ వేపించకపోయినప్పటికీ. బట్ రోల్ తను ఈరోజు ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. ఆస్కింగ్ రేట్ వాస్ టూ హై. అశ్విన్ వేసిన ఓవర్‌లో కొంచెం హిట్ చేయడానికి ట్రై చేసి డీప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో, వీళ్ళిద్దరిది కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. లక్నో డెఫినెట్‌గా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది వీళ్ళ ఓవర్సీస్ బ్యాటర్స్ నుంచి. సో, కొన్ని మ్యాచ్ స్నిప్పెట్స్ చూస్తే ఈ మ్యాచ్‌కి నేను సూపర్ మ్యాన్ డెఫినెట్‌గా సంజు శాంసన్‌కి ఇస్తాను. ఎందుకంటే కొన్ని మైండ్ బ్లోయింగ్ సిక్సెస్, మైండ్ బ్లోయింగ్ షాట్స్ ఆడాడు. అండ్ లాస్ట్ వరకు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెరీ వెరీ గుడ్ కెప్టెన్సీ. ఆ ఫీల్డింగ్, బౌలింగ్ చేంజెస్ గానీ, ఫీల్డ్ ప్లేస్‌మెంట్ గానీ, పెద్ద గ్రౌండ్ అది. సో, గ్రౌండ్‌కి తగ్గట్టు మంచి మంచి ఫీల్డింగ్స్ పెట్టాడు. సో, ఆల్మోస్ట్ గాల్లోకి వెళ్ళిన ప్రతి షాట్ ఫీల్డర్ దగ్గరికి వెళ్ళిందనే చెప్పాలి. సో, క్యాచెస్ వర్ టేకెన్ ఆల్సో. సో, వెరీ గుడ్ కెప్టెన్సీ బై సంజు శాంసన్ అండర్ ప్రెషర్ ఆల్సో. అండ్ ఈ మ్యాచ్‌కి బ్యాట్‌మెన్ సైలెంట్ సేవర్ ఈ సందీప్ శర్మ. నేను చెప్పినట్టు ఎక్కువ వికెట్స్ తీయలేదు. అలా అని చెప్పి ఆహ్, మ
ఎక్కువ విన్నింగ్‌లో కాంట్రిబ్యూట్ చేయలేదు అని చెప్పలేము. ఎందుకంటే 3 ఓవర్స్‌కి 22 రన్స్ అండ్ 1 బట్ తను వేసిన ఓవర్స్ టఫ్ ఓవర్స్. 15థ్ ఓవర్, 17థ్ ఓవర్ అండ్ 19థ్ ఓవర్ ఏసాడు. డెత్‌లో అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అండ్ నన్నడిగితే మ్యాచ్ గెలవడానికి ఓన్లీ రీజన్ ఈస్ సందీప్ శర్మ. లేదంటే కొట్టేసేవాళ్ళు అనిపించింది లక్నో సూపర్ జైంట్స్ ఈ స్కోర్‌ని. అండ్ ఫ్లాష్ ఆఫ్ ద మ్యాచ్ నికోలస్ పూరన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు చెప్పాలంటే నిజంగా. సో కేఎల్ రాహుల్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి తర్వాత బిల్డప్ చేసుకుంటూ వచ్చిన కేఎల్ రాహుల్ స్టార్టింగ్లో వికెట్స్ పడిన టైంలో వచ్చి స్లోగా స్టార్ట్ చేసి అలాగే వెంటనే మధ్య మధ్యలో లూజ్ బాల్స్ని హిట్టింగ్ చేస్తూ లాస్ట్కి అసలు కొట్టేస్తాడేమో గెలిచేస్తారేమో అన్న స్టేజ్కి తీసుకొచ్చాడు. సో ఈ మ్యాచ్కి ఫ్లాష్ ఈజ్ నికోలస్ పూరన్. కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చూడాలంటే సంజు శాంసన్ ఇప్పటివరకు ఐపీఎల్ 2020 నుంచి 99 సిక్సెస్ కొట్టాడు. అండ్ సర్ప్రైజింగ్గా ఉండొచ్చు ఈ విషయం మీకు, బట్ ఇట్ ఈస్ ద హైయెస్ట్. అంటే ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ కూడా ఐపీఎల్ 2020 నుంచి 99 సిక్సెస్ కంటే ఎక్కువ కొట్టలేదు. సెకండ్ ప్లేస్లో జాస్ బట్లర్ ఉన్నాడు 88 ఆర్ 89 సిక్సెస్ దగ్గర. అగైన్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్. ఇంకెవరు దగ్గరలో కూడా లేడు. సో దిట్ షోస్ సంజు శాంసన్ ఐపీఎల్లో అంతకి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు లాస్ట్ 3-4 ఇయర్స్. అండ్ టాప్ షాట్స్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలంటే నేను 5th ఓవర్లో జైస్వాల్ ర్యామ్ షాట్తో ఒక 6 కొడతాడు. ఇట్ వాస్ లైక్ వెరీ, తను రీసెంట్గా టెస్ట్ సిరీస్లో కూడా ఆ షాట్స్ ఆడడం చూసాము. హీ ప్లేడ్ ఇట్ టుడే ఆల్సో, ఎగ్జిక్యూటెడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సో అది మోసిన్ కాల్మ్ బౌలింగ్లో. సో దట్ వాజ్ లైక్ ఎ వెరీ గుడ్ షాట్ దట్ ఐ లైక్ టుడే. అండ్ లాస్ట్ ఓవర్లో సంజు శాంసన్ ఆఫ్ సైడ్ ఒక షాట్ కొడతాడు. సో మీరు ఈ వర్డ్ ఇటుంటారు, సో టెన్నిస్ ఫోర్ హ్యాండ్ అని, క్రాస్ కోర్ట్ ఫోర్ హ్యాండ్ అని అంటుంటారు. సో అలాగే జస్ట్ ఒక స్లాప్ లాగా కొంచెం మిడ్ లెంత్లో పడిన బాల్ని కొంచెం స్లాప్ ఆన్ ద ఆఫ్ సైడ్ లాగా జస్ట్ ప్లేయింగ్ ఆన్ ద అప్ ఒక కళ్ళు చెదిరే షాట్ కొట్టాడు. సో ఇట్ వాజ్ లైక్ వెరీ ట్రీట్ టు వాచ్ ఫర్ ద ఐ. సో ఐ పర్సనలీ లైక్ సంజు శాంసన్ స్ట్రోక్ ప్లే. సో నాకు ఆ షాట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇన్ఫాక్ట్ రియాన్ పరాగ్ కూడా ఒక సిమిలర్ షాట్ ఆడాడు. సో ఆల్మోస్ట్ సేమ్ షాట్ ఆడాడు. ఇట్ వాజ్ ఆల్సో లైక్ వెరీ గుడ్ టు వాచ్. అండ్ మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ చెప్పాలంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. యూ కెన్ సీ కృణాల్ పాండ్యా హగ్గింగ్ సంజు శాంసన్. ఇక్కడ ఏం జరిగిందంటే రియాన్ పరాగ్ ఫస్ట్ బాల్ ఆర్ సెకండ్ బాల్ జస్ట్ ఇలా డిఫెండ్ చేసే టైంలో బాల్ గాల్లోకి లేచి బౌలర్ దగ్గరికి క్యాచ్ లాగా వెళ్ళింది. కానీ అక్కడ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో సంజు శాంసన్ ఉండడం వల్ల ఆ క్యాచ్ని పట్టలేకపోయాడు. సో తనకి కొంచెం అబ్స్టికల్ లాగా అయ్యాడు సంజు శాంసన్. బట్ కొంచెం యాంగ్రీగా రియాక్ట్ అవ్వకుండా ఫన్నీగా ఇలా గట్టిగా బేర్ హగ్ అంటారు కదా, అలా గట్టిగా హగ్ చేసుకొని ఒక ఫన్నీ మూమెంట్ క్రియేట్ చేశాడు కృణాల్ పాండ్యా. ఈరోజు కృణాల్ పాండ్యా బర్త్డే కూడా యాక్చువల్లీ ఐ థింక్ 33rd బర్త్డే. సో హ్యాపీ బర్త్డే టు కృణాల్ పాండ్యా. బట్ అన్ఫార్చునేట్లీ యూ కుడ్ నాట్ బి ఆన్ ద విన్నింగ్ సైడ్. సో ఇది మ్యాచ్ రివ్యూ. అండ్ ఇలాంటి మరి మ్యాచ్ రివ్యూస్ మీకు ఐపీఎల్లో ఎవ్రీడే కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఎవ్రీడే చేస్తూ ఉంటాను. అండ్ ఐఎమ్ ఆన్ మై వే టు రీచ్ 300 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.